ఒకసారి ప్రసాద్ గారు మీరు ప్రార్థన చదువుతారా నన్ను చదవమన్నారా? ఓన్లండి, నేను చదివేస్తాయి సార్ ఇవాళ. ఓం ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిः పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుగారు ఆరంభం చేసుకోండి. మైక్ ఓపెన్ చేసుకున్నా, ఆరంభం చేసుకోండి. అయిందండి. అయిందండి, ఆరంభం చేయండి గురుగారు. ఓ విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆపోహిష్ఠామయో భువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమోరసస్తస్య భాజయతే హనః ఉశతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ దిన్వధ ఆపోచన యథాచనః. ఈరోజు పాఠంలో మనకు ప్రసక్తమయ్యేటువంటి మంత్రాలు ఇవి మనకు చాలా పరిచితమైన మంత్రాలు. సంధ్యావందనంలో మార్జన మంత్రాలుగా వీటిని ఉపయోగిస్తున్నాం. మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం, పరమాత్మ సగుణ రూపం పొందిన తర్వాత ఆయన అష్ట తనువులతో మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నారు, మనని రక్షిస్తున్నారు. అవి అష్టమూర్తులు ఏమిటి అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, ఆత్మ అంటే జీవాత్మ, దాన్నే యజమానుడు అని అంటాం. అటువంటి 8 విధములైన మంత్రాలు, మన మంత్రాలు మూర్తులు మన లోపల ఉన్నాయి, మన వెలుపల ఉన్నాయి.
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేదానికి అర్థం అదే. కాబట్టి అటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించడానికి అఖండమైనటువంటి పరమాత్మతత్వాన్ని మెల్లగా ఖండఖండాలుగా చూచి ఆ ఒక్కొక్క దానిని గురించి చక్కగా భావన చేసి అంతా భావన అంతా పండించుకున్న తర్వాత దాన్ని ఒకటే ఒక ముద్దగా తయారు చేస్తే అది పరమాత్మ లక్షణం అవుతుంది. అందుకని మహానారాయణ ఉపనిషత్తు ఏం చేస్తోందంటే పరమాత్మ యొక్క అష్టతనువుల వైభవాన్ని, అష్టతనువుల యొక్క విశిష్ట లక్షణాన్ని, వాటిని ఉపాసించవలసినటువంటి ధోరణుల్ని మొదలైన వాటినన్నిటినీ అనేకమైనటువంటి మంత్రాల ద్వారా తెలియజేస్తుంది. అందులో ఇవాళ మనకు ప్రసక్తికి వచ్చేటువంటి మంత్రాలు జలదేవతా సంబంధమైనటువంటి మంత్రాలు. వీటిని మనం నిత్యము సంధ్యావందనంలో ఈ మంత్రాల్ని వాడుకునేట్టుగా సంధ్యావందన కల్పంలో వీటిని చేర్చారు. అందులో మొట్టమొదటి మంత్రం ఆపో ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే. ఈ మంత్రం యొక్క అర్థాన్ని భావన చేసుకుందాం. ఆపహ, ఆపహ అంటే అప్పులు అంటే జలములు. జలము, ఆపహ అనేది జలము అనే శబ్దానికి సంబంధించిన సంబోధనం. అంటే జలాల్ని ఉద్దేశించి పిలుస్తున్నాం అన్నమాట. ఆపహ, ఓ ఉదక రూపమైనటువంటి పరమాత్మ స్వరూపులారా. హి మయోభువ, మీరు మాకు మయోభువులు అవుతున్నారు. మయః, శం, మయః అని రెండు మాటలు ఉన్నాయి. శం అంటే భౌతికమైన సుఖము అని, మయః అంటే పారమార్థిక సుఖము అని. శంభవే చ మయో భవే చ నమశంకరాయ చ మయస్కరాయ చ అని రుద్రమంత్రాల్లో మనకు ఈ రెండు పక్క పక్కన కనిపిస్తూ ఉంటున్నాయి. శంభవ, మయః, భవ అన్నట్టు. కాబట్టి మయోభువ, మయః మయస్సును, భువ మయస్సునకు పుట్టుక స్థానమైనటువంటి వారు మీరు అని జలములను ఉద్దేశించి మనం సంభావన చేస్తున్నాం. మయోభువ, మయోభువ అంటే మాకు సుఖాన్ని కలిగించేటువంటిది. జలములు అనేక విధాలుగా, అనేక విధాలుగా అంటే పరిగణన చేయలేం. స్థూలంగా అయితే మనం స్నానం కావాలి అని అంటే జలం కావాలి, అన్నం వండుకోవాలి అంటే జలం కావాలి, మరి మామూలుగా దాహం తీర్చుకోవాలి అంటే జలం కావాలి. ఇంకా అనేకమైనటువంటి ఆర్ద్రత కలిగినటువంటి అనేకమైన వస్తువులు మనకు మన శరీరానికి వెలుపల లోపల ఉన్నాయి. ఉదాహరణకు లోపల రక్తము, అది కూడా ఆర్ద్రమే, అది అందులో కూడా జలదేవత ఉన్నది. అలాగే కన్నీరు మనకు వస్తూ ఉంటుంది. తర్వాత ముక్కులో నుంచి, నోట్లో నుంచి వచ్చేటువంటి మలాది రూపంలో కూడా మనము జల లక్షణాన్ని చూస్తున్నాం. అది ఇది అని కాదు, సృష్టిలో జలము అనేటువంటిది అనేక విధాలుగా కనిపిస్తోంది. అయితే మామూలుగా శాస్త్రకారులు ఏమంటున్నారంటే సృష్టిలో అంతా కూడా మూడు వంతులు జలం ఉంది, ఒక వంతు భూమి ఉంది అని చెప్తున్నారు. మహాసముద్రాలు, అరేబియా సముద్రము, బంగాళాఖాతము, హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే మొత్తం ప్రపంచంలో మూడు వంతులు జలము అని అన్నారు. కానీ వేదమంత్రం ఏం చేస్తుందంటే ఆపోవా ఇదగుం సర్వం, కనిపించేదంతా జలమయమే అని అంటోంది. ఎట్లాగా మనకు స్థలాలు ఉన్నాయి, చెట్లు మొద్దులు మొదలైనటువంటి ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ఇంకా అనేకమైనటువంటి వస్తువులు మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటిలో జల స్పర్శ కొంచెం కూడా లేనట్టుగా ఉంది కదా.
ఆపోవా ఇదగుం సర్వం అని ఎట్లా అంటాము అనేటువంటి ఒక శంక మనకు కలుగుతుంది. దానికి మనం సమాధానం నేను ఇది వరకు రాసి ఉంచాను. ఆపోహిష్టామయో ఆ ఆపోవా ఇదగుం సర్వం అనే దానికి అక్కడ అప్ అనే దానికి రసము అనేటువంటి దాన్ని మనం సంభావన చేసినట్లయితే, రసము అంటే హృదయంలో ఒక రకమైనటువంటి ఆర్ద్రత కలిగించేటువంటి లక్షణము. అది పాషాణంలోనూ ఉంటుంది. ఎందుకనంటే మనం దేవాలయాల్లో విగ్రహం చూసినప్పుడు మన మనస్సులో ఒక ఆర్ద్రత అనేటువంటిది ఏర్పడుతోంది. అక్కడ లేకుండా ఇక్కడ ఉండదు. అక్కడ దృశ్యమానం కాకపోయినా ఉన్నది అనే అర్థం చేసుకోవాలి. అలాగే భవనం ఒక ఇల్లు నిర్మాణం చేస్తాం. లేకపోతే ఒక అమ్మవారి విగ్రహాన్ని మట్టి మొదలైన వాటితో తయారు చేస్తాం. అలాగే ఇతరమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఈ ఏ పదార్థం చూచినా జీవి అనేటువంటి వానికి ఏదో ఒక సమయంలో ఒక ఆర్ద్రత అనేటువంటి అనుభూతి కలుగుతుంది. దాని పేరే రసము అని అంటారు. ఆ రసము అనేటువంటిది ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు అని మనం చెప్పగలమా? అందుకని ఆపోవా ఇదగుం సర్వం. ఆపస్సు ఈ మొత్తము అనేటువంటి దానికి సంబంధించినది అని వేదమాత చెప్తోంది. వేదము చెప్పిన ఏ ఒక్క మాటైనా మనం అర్థం చేసుకోలేక ఏదైనా ఆ, ఇది అన్ని చోట్ల సమన్వయించదు అనేటువంటి అజ్ఞానంతో అంటామేమో కానీ సమన్వయించుకున్నప్పుడు మాత్రం ప్రతి వాక్యము మనకు అర్థవంతంగా కనిపిస్తుంది. వేదం యొక్క మహిమ అదే. అందుకనే వేదాన్ని స్వతః ప్రమాణం అన్నారు. దానికి అదే ప్రమాణము. కాబట్టి ఇక్కడ అటువంటి జలరూపంగా మనకు సాక్షాత్తుగా ఇంద్రియ గోచరమయ్యేటువంటి జలరూపంగా ఉండేటువంటివి, ఇంద్రియ గోచరం కాకుండా ఉండేటువంటి రసాత్మకమైన ద్రవ్యము అనేటువంటి దాన్ని ఇక్కడ మనం భావన చేస్తూ అప్పు దేవతకు నమస్కారం చేస్తున్నాం. ఆపహ అప్పులు ఆపోవ ఆపో హి ష్ఠామయో భువ ఆపహ ఓ జనములారా హి ఏ కారణం వలనైతే మయోభువ సృష్టిలో ఉండేటువంటి స్థావర జంగమాత్మక సర్వ పదార్థములకు కూడా ఆ సుఖాన్ని కలిగించేటువంటి వాళ్ళై ఉన్నారో మీరు, అట్టి మీరు నహా మాకు ఊర్జే బలం కొరకు, ఊర్జే అంటే శక్తి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీని నా ఉత్తర హిందూస్థానంలో ఊర్జ అని అంటారు. ఊర్జ అంటే పవర్, శక్తి అన్నమాట, బలం. అటువంటి బలము కొరకు మహే పూజనీయమైనటువంటి రణాయ, రణాయ అంటే రమణాయ అని. రణము అంటే మామూలుగా యుద్ధము అనే అర్థమే కానీ వైదిక శబ్దాల్లో కొన్ని కొన్ని అక్షరాలు మనకు లౌకికంగా ఉండే శబ్దాల కంటే భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి భిన్నంగా కనిపించేటువంటి దాంట్లో లౌకికంగా రమణీయము అనేటువంటిది, రమణాయ అనేటువంటిది ఆ వేద భాషలో రణాయగా కనిపిస్తోందన్నమాట మనకి. మహే రణాయ, రణాయ అంటే రమణీయమైనటువంటి చక్షసే పరమాత్మ దర్శనం కోసం దధాతన మమ్మల్ని పోషించండి అని అంటున్నాం. ఈ మంత్రంలో మనం ఏం ప్రార్థిస్తున్నాము? అయ్యా జలదేవతలారా, మాకు మమ్మల్ని పోషించండి అంటే మా మనస్సు, చేష్ట, వాక్కు అనే మూడుతో కూడినటువంటి మూడు కరణాల స్థూల సూక్ష్మ దేహాలన్నింటినీ కూడా నీరు గారిపోయేట్టుగా, నీరసంగా అయిపోయేట్టుగా కాకుండా మమ్మల్ని పోషించండి అని జలదేవతల్ని ప్రార్థిస్తున్నాం. నిజానికి మనం తినేటువంటి ఆహారం కానీ, త్రాగే నీరు కానీ, ఇతరమైన పానీయాలు కానీ, శరీరానికి తుష్టిని పుష్టిని ఇచ్చేటువంటి సర్వ పదార్థాలు జలమయాలే. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఉదాహరణకు అన్నం ఉందనుకోండి, వడ్ల గింజల్ని
బియ్యముగా చేసుకుని దాన్ని ఉడకబెట్టినప్పుడు వికృతి అంటారు, ఉబ్బటం అనేది జరుగుతుంది. ఆ ఉబ్బటం అనేటువంటి దాని యొక్క స్వరూపాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ వరి గింజలో ఉండేటువంటి ప్రతి కణంలోనూ అణువులోనూ అణువు మధ్యలో లోపల నీరు, ఉడికిన నీరు పదార్థం లోపలికి చేరి ఆ, స్వరూపంలో చిన్నగా ఉండేటువంటి గింజని పెద్దది చేస్తోంది. ఉడికినప్పుడు అన్నము అన్నాం, ఉడకకముందు బియ్యపు గింజ అని అన్నాం. ఈ బియ్యపు గింజ యొక్క ప్రమాణానికి ఉడికిన అన్నపు మెతుకు ప్రమాణానికి తేడా అనేది మనం గమనిస్తూనే ఉన్నాం. ఆ తేడా రావటానికి కారణమైనది ఏమిటి? జలములు. కాబట్టి అది ఆ రకంగా ఆ- మనకు తినటానికి యోగ్యంగా తయారు చేసి మనకు అందిస్తోంది. అలా అందించడంలో ప్రధానమైనటువంటి భూమిక వహించేటువంటిది జలం. దానిని మనం లోపలికి తీసుకోవటం వల్ల మనకు రెండు ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఒకటి తృష్టి, ఇంకొకటి పుష్టి. తృష్టి అంటే మనస్సంబంధమైనది, పుష్టి అంటే దేహ సంబంధమైనటువంటిది. దేహంలో ఒక ఒక పెరుగుదల కనిపించడం పుష్టికి సంబంధించిన విషయం. మనస్సులో ఒక ఆనంద రేఖ కనబడటం అనేటువంటిది తుష్టికి సంబంధించిన విషయం. కాబట్టి సమస్త ప్రాణికోటికి తుష్టి పుష్టి కలిగించేటువంటి ఆహారంలో ప్రధానంగా అది స్వీకరించడానికి యోగ్యంగా చేసేటువంటి భూతము, పంచభూతాల్లో ప్రధానమైనటువంటిది ఏది అంటే జలము. అందుకనే ఆపోవా ఇదగుం సర్వం ఆపోహి ష్ఠామయోభువ. మీరు మయోభువులై, మయస్సు అంటే చెప్పుకున్నాం పారమార్థిక సుఖము. పారమార్థిక సుఖానికి పూర్వంలో శం అనేది ఉంది. శం అంటే లౌకికమైనటువంటి సుఖము, పరమార్థ సంబంధమైన సుఖము. మై మం మయహ అనేటువంటిది దాంట్లో శం అనేది కూడా కలిసే ఉంటుంది. కాబట్టి శంభవులు మయోభవులు అయి ఉన్నటువంటి ఓ జనములారా, దాన్ని మీరట్లా ఉండటానికి వల్ల మేము పొందేటువంటి మహాప్రయోజనం ఏమిటంటే ఊర్జ. ఊర్జ అంటే శక్తి, పాటవం, అవయవాల్లో పటిష్టత. ఏదైనా ఒక పెద్ద పాషాణాన్ని మనం పైకి ఎత్తగలిగినాము అంటే మన శరీరంలో ఒక రకమైనటువంటి ప్రతి కణంలోనూ ఒక రకమైనటువంటి శక్తి అనేటువంటిది, బలము అనేటువంటిది ఉంటుంది. దానినే ఊర్జ అంటారు. అటువంటి ఊర్జ అనేది మాకు కావాలి. అది ప్రసాదించేది ఓ జలదేవతలారా మీరే. అలాగే మహస్సు అంటే మహా ఉద్ధవ ఉత్సవ అని ఆనందానికి సంబంధించినటువంటి పండగ. అటువంటి పూజనీయమైనటువంటి ఆ పూజనీయం కూడా రమణీయంగా ఉంటుంది. రమణీయంగా అంటే హృదయానికి సంబంధించినటువంటి ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది. ఉదాహరణకి ఒక పసిపిల్లవాడు తొట్లో ఉయ్యాల్లో పడుకున్నటువంటి చిన్న పిల్లవాడు శరీరంలో మంచి ఆ, పుష్టి ఉన్నటువంటి వాడు, అంటే బొద్దుగా ఉన్నటువంటి వాడు, ముఖంలో కళ ఉన్నటువంటి వాడు, ఎవరైనా సరే పసిపిల్లల్లో ఇవన్నీ అతి సాధారణంగా ఉంటాయి. అటువంటి పిల్లవాడిని ఉయ్యాల్లో చూస్తున్నప్పుడు మనకు మన మనస్సులో ఒక అవ్యక్తమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆ ఆనందం యొక్క స్వరూపమే పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మనే మరొక శబ్దంలో చెప్పడానికి, పరమాత్మ లక్షణాన్నే మరొక శబ్దంలో చెప్పడానికి రణము అనే శబ్దాన్ని వాడింది ఇక్కడ మంత్రం. రణము అంటే రమణీయము, ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది, కన్నులకు హృదయానికి ఒక రకమైనటువంటి చైతన్య స్పందన కలిగించేటువంటిది అని అర్థం అన్నమాట దానికి. రణాయ రమణీయమైనటువంటి చక్షసే. చక్షుస్సు అంటే మామూలుగా చూపు. చూపుకి చూపుని దృక్కు అంటారు. దృక్కుకి సార్థక్యం ఎప్పుడు కలుగుతుంది? దృశ్యం ఉన్నప్పుడు కలుగుతుంది. అంటే చూడబడవలసినటువంటి పదార్థం ఒకటి ఉంటే ఆ, దృక్కుకి సార్థకత. లేకపోతే ఊరికే కళ్ళు ఉండి ఏమిటి ప్రయోజనం?
కళ్ళు మూసుకున్నప్పుడు మనకు ఏది దృశ్యం కనబడదు. కళ్ళు మూసుకున్నప్పుడు ఏదైనా దృశ్యం కనబడితే దాన్ని ఏమంటాం? స్వప్నం అంటాం. కళ్ళు మూసుకున్నప్పుడు స్వప్నము కానీ భౌతిక ప్రపంచం కానీ కనబడకపోతే దాన్ని సుషుప్తి అంటాం. మేల్కొని ఉన్నప్పుడు కంటిలో ఉండేటువంటి పదార్థం చేత భౌతికమైన పదార్థాలన్నీ చూస్తే దీన్ని జాగ్రత్త దశ అని అంటాం. కాబట్టి ఇటువంటి మూడు రకాలైనటువంటి ప్రయోజనాలు మనకు కలిగించేది చక్షురింద్రియం. ఆ చక్షురింద్రియానికి మహాప్రయోజనం ఒక్కటే. అదేమిటంటే పరమాత్మ దర్శనం. పరమాత్మ దర్శనం అంటే ఏదో ఒక ఆ, పదార్థాన్ని చూసినట్టుగా, అంటే దేవాలయంలో ఉండేటువంటి విగ్రహాన్ని చూసినట్టుగా కాదు, అనుభవించటం. ఎందుకంటే పరమాత్మకు పరమాత్మ అనుభూతి అనేటువంటిది అది ఇంద్రియాలకు సంబంధించింది కాదు. అందుచేత చక్షసే అంటే పరమాత్మ దర్శనం కోసము ఈ మాలో ఉండేటువంటి శక్తిని, రమణీయత అనేటువంటి భావాన్ని, తర్వాత మాకు ఉపయోగపడేటువంటి మయస్సునికి, మయస్సు అనేటువంటి ఒక విధమైనటువంటి పారమార్థిక సుఖానికి పుట్టుక స్థానమైన దాన్ని కలిగించడానికి, వీటన్నిటికీ కారణమైనటువంటి అప్ అనే పేరు కలిగినటువంటి ఓ దేవతలారా, పరమాత్మ స్వరూపమే అయినటువంటి ఓ దేవతలారా, మీకు మేము నమస్కారం చేస్తున్నాము అని ఈ మొదటి మంత్రం ఉంటుంది. ఈ నిజానికి మనం నిరంతరము నీటితో అవసరం ఉన్నటువంటి వాళ్ళం, ప్రాణికోటి అందరూ కూడా. పశువులు కూడా నీళ్లు తాగుతాయి. ఆవు మొదలైనటువంటి వాళ్ళకి నీళ్లు పెడుతూ ఉంటాం మనం. మనం ఇవ్వకపోతే అవి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడక్కడ చూసుకుంటూ ఉంటాయి. కాకులు, పక్షులు మొదలైనటువంటివన్నీ, తర్వాత క్రిమి కీటకాదులు మొదలైనవన్నీ, వృక్షాలు కూడా. వృక్షం అనేటువంటిది కూడా భూమిలో ఉండేటువంటి జలాన్ని వ్రేళ్ల ద్వారా ఒక అవి అవి చాలా చిత్రమైనటువంటి విషయం. ఆ చెట్టు వేరు అనేటువంటిది ఎక్కడెక్కడో లోపలికి చొచ్చుకుంటూ పోతూ అక్కడ నీరు ఎక్కడ దొరుకుతుందో అక్కడ దాకా వెళ్ళి దాన్ని లాక్కొని వస్తూ పుష్టి పొందుతూ ఉంటుంది. నీళ్లు, సరైనటువంటి నీటి ప్రవాహము ఆ చెట్టుకి అందకపోతే చెట్టు చచ్చిపోతుంది. కాబట్టి ప్రాణవంతమైనటువంటి లక్షణం ఉండాలి అని అంటే జలము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే చూడండి, ఒక ఒక చిత్రమైనటువంటి విషయం లోకంలో ఉంది. ఏమిటంటే అనేకమైనటువంటి కారణాలుగా కొంతమంది నిరసన వ్రతము చేస్తూ ఉంటారు. అంటే నిరాహారంగా ఉండిపోతారు. పొట్టి శ్రీరాములు గారు తెలుగు ఆంధ్ర రాష్ట్రం రావటం కోసం ఆయన అనేక దినములు ఉపవాసం చేశారు. ఉపవాసం చేశారు కానీ జలము పుచ్చుకోవటం అనేటువంటిది మానలేదు. అన్నం తినడం మానగలం కానీ జలం లేకుండా బతకడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి మమ్మల్ని అనేక విధాలుగా పోషిస్తున్నటువంటి, పోషణ అంటే తోషణ కూడా దాని పక్కనే ఉంటుంది. పోషణ అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది. ఎందుకనంటే ఆవుల్ని, గేదెల్ని రక్షించుకునేవాడు దాని నుండి పాలు పిండుకునేటప్పుడు దానికి ఒక్కొక్కసారి దుఃఖాన్ని కలిగించేట్టు ప్రయత్నం చేస్తారు. ఆవుల్ని పాలు తీసేటప్పుడు చూడండి, కాళ్లకు బంధం వేస్తాడు. దూడనేమో తీసుకెళ్ళి దూరంగా లాగి కట్టి పడేస్తాడు. ఆ ఆవు హృదయం అనేది ఎంత క్షోభిస్తూ ఉంటుందో ఆ పరిస్థితిలో చూడండి. కాబట్టి అటువంటి స్థితిని గమనించి వేదం ఏం చెప్తోందంటే మమ్మల్ని పోషించు అనే దాంట్లో వట్టి పోషణ ఒక్కటే కాదు, తోషణపూర్వకమైన పోషణ ఉండాలి అనేటువంటి అర్థాన్ని కూడా మనం సంభావించాల్సి వస్తుంది. తుష్టి పుష్టి రెండు కలిసే ఉండాలి ఎప్పుడూ కూడా. ఇందులో ఏదో ఒకటి మాత్రమే ఉంటే కొన్ని ఇబ్బందులు మనం పడుతూ ఉండాల్సి వస్తుందన్నమాట. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన. మమ్మల్ని
పోషించండి అని ప్రార్థిస్తున్నాం. ఈ మంత్రంలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటన్నమాట, జలదేవతల్ని ఉద్దేశించి, జలదేవత అంటే ఒక నది దగ్గర కానీ, ఒక చక్కని సరస్సు లాంటిది కానీ, లేకపోతే ఊళ్ళల్లో కోనేరు అనేటువంటివి తయారు చేసుకుంటూ ఉంటాం. మెట్లు అవి కట్టుకుని దిగిపోవటానికి వీలుగా చేసుకుంటూ ఉంటాం. అటువంటి చోట్లకు పోయి కానీ, లేకపోతే మనం ఇంట్లో ఉండేటువంటి వనరులు బావి తవ్వుకోవటం కానీ, లేకపోతే ట్యాప్ తిప్పుకోవటం కానీ మొదలైనటువంటి వాటి అక్కడ ఆ జలదేవతల్ని సంభావిస్తూ మనం అక్కడే ఉండక్కర్లా, ఎక్కడ ఏ సమయంలో ఎక్కడ ఉన్నా సరే మనస్సులో సాన్నిధ్యాన్ని కల్పించుకొని, సాన్నిధ్యాన్ని కల్పించుకోవడం అంటే మన ఇంట్లో పాత్రలో ఉండేటువంటి జలాన్ని మనం ఎదురుగుండా ఉన్నట్టుగా భావనాత్మకంగా చూడటం అన్నమాట. అటువంటి సాన్నిధ్యాన్ని కల్పించుకొని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని ప్రార్థన? మమ్మల్ని పోషించు ఓ మా తల్లి అని జనాన్ని ప్రార్థిస్తూ ఉంటాం. మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆ జలదేవత అనేటువంటిది మనని రక్షిస్తూనే ఉంటుంది. అట్లాంటప్పుడు మనం అడగకుండా మనకు ఆ ప్రయోజనం కలిగినప్పుడు అడగటం ఎందుకు అనేటువంటి ఒక విపరీత ఆలోచన కొంతమంది మనస్సులో వస్తుంది. ఆ దానికి కూడా మనం సమాధానం చెప్పుకోవాలి. మనం అడగకపోయినా ఇప్పుడు కన్న తల్లి మా పసిపాప ఆకలిని గమనించి తానే ఒళ్ళో పెట్టుకుని పాలిస్తుంది. పిల్ల అడగల, ఆ రకంగానే జలములు అవన్నీ ఇస్తాయి. కానీ అది శైశవ దశలో మాత్రమే జరుగుతుంది. వివేకము పండించుకున్న తరువాత మనం తప్పనిసరిగా ఆ దేవతా స్వరూపం యొక్క మహిమను సంభావన చేస్తూ, ఆ దేవతా స్వరూపాన్ని తల్లిలాగా భావన చేస్తూ, మాతృదేవోభవ అని వేదం చెప్పింది గనక ఈ సృష్టిలో ఉండేటువంటి కన్న తల్లి, ఒక వ్యక్తిగా ఉండేటువంటి కన్న తల్లి లాంటి తల్లులు మనకు సృష్టిలో ప్రతి చోట కనిపిస్తూ ఉన్నాయి కనుక, అట్లా కనిపించేటువంటి వాటిల్లో అత్యధికమైనటువంటి గౌరవము ఇవ్వవలసినటువంటివి కొన్ని పదార్థాలు, ఈ పంచభూతాలు మొదలైనవన్నీ ఉన్నాయి కనుక వాటికి నమస్కారం చేసుకున్నట్టయితే మనకు కోరినటువంటి తుష్టి పుష్టులతో పాటు జ్ఞానము కూడా బాగా చక్కగా వికసిస్తుందన్నమాట. అవి ప్రార్థనలో ఉండేటువంటి కీలకమైన రహస్యం. మామూలుగా తుష్టి పుష్టి అనేటువంటివి మనం ప్రార్థన చేసినా చెయ్యకపోయినా లభిస్తూనే ఉంటాయి. కానీ ఈ ఈ జ్ఞానము అనేటువంటిది ఉందే, పరమాత్మ జ్ఞానము అనేటువంటిది, అది మనం ప్రార్థిస్తే తప్ప లభించదు. ఆ ప్రార్థనలో ఉండేటువంటి కీలకమైన రహస్యం అది ఏమిటది అంటే జ్ఞానము లబ్ధి, జ్ఞానము యొక్క ప్రాప్తి అన్నమాట మనకి. ఆ జ్ఞానము అనేటువంటిది ఎందుకు అని అంటే జ్ఞానాదేవహి కైవల్యం అంటోంది వేదాంతం. జ్ఞానము వలననే కదా కైవల్యం అనేది కలుగుతోంది. కాబట్టి మానవుడు తప్పనిసరిగా ఇతరమైనటువంటి ప్రయోజనాలు పొందుతూ కూడా ఆ ప్రయోజనాల అన్నిటి వెనకాల మనకు అలభ్యము, దొరకనిది అనేటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ జ్ఞానము అనేటువంటిది ఏదైతే ఉందో, జ్ఞానము అంటే పరమాత్మ తత్వమే. ఆ పరమాత్మ తత్వము అనేటువంటి దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయాలి కనుక ఆ జ్ఞానలబ్ధి అనేటువంటిది మహాప్రయోజనం గనక. ఎందుకనంటే ఎందుకు మహాప్రయోజనం అంటే జ్ఞానాదేవహి కైవల్యం, కేవలత్వం అంటే ఒకే ఒక్క స్థితి, రెండవది లేనిది, దాన్నే అద్వైతం అంటాం. అటువంటి కైవల్యము అనేది కలగటానికి జ్ఞానం అనేటువంటిది అత్యంతము అవసరమైనటువంటి విషయం గనక ఆ ప్రార్థనలో నిగూఢంగా ఉండేటువంటి ఒక మహా విషయం ఏమిటంటే, మేము అమ్మా జలదేవతలారా మిమ్మల్ని ప్రార్థిస్తూ, ప్రార్థించినా ప్రార్థించకపోయినా మీరు మాకు తుష్టిని పుష్టిని కలిగిస్తూనే ఉన్నారు. కానీ మా ప్రార్థన వల్ల మేము అభిలషించేది జ్ఞానము, పరమాత్మ జ్ఞానము అనేటువంటి భావనను మనం సంభావించాలి. అటువంటి అటువంటి
కీలకమైనటువంటి అంశమే ఈ ఉపనిషత్తులు మొదలైన వాటి అన్నిట్లోనూ నిగూఢంగా ఉంటూ ఉంటుందన్నమాట. కాబట్టి అందుకోసం ప్రార్థన చేయటం. ఇందాక అనుకున్నాం, మనం ప్రార్థన చేసినా చేయకపోయినా నీళ్లు మనకు దొరుకుతూనే ఉన్నాయి. దాంతో అన్నం వండుకుంటూనే ఉన్నాం. అచితమైనటువంటి ప్రయోజనాలన్నీ పొందుతూనే ఉన్నాం. మరి అయితే ఇంకా ఎందుకు ప్రార్థన చేయటం ఎందుకు అనేటువంటి ప్రశ్నకు అర్థం ఏమిటంటే, ఆ ప్రయోజనాలతో పాటు వాటన్నిటికంటే పరమ ప్రయోజనమైనటువంటి జ్ఞానలబ్ధి కోసం ప్రార్థన చేయాలి. అవి ఇందులో ఉండేటువంటి రహస్యం. ఆ ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశ్చివతమో రసధ తస్య భాజయతే హనః ఉశతీరివ మాతరః. రెండవ మంత్రం ఇందులో, ఈ మూడు మంత్రాల్లో రెండవది. యహ నహ, నహ అంటే మాకు సంబంధించిన, వహ, వహ అంటే మీకు సంబంధించినటువంటి, యహ ఏ శివతమ, అత్యంతము గొప్పదైనటువంటి మంగళకరమైనటువంటి విషయము, రసః అదేమిటి రసము, తస్య ఆ రసానికి, ఇహ ఈ భూమిలో, వహ మమ్ములను, నహ మమ్ములను, ఉశతీహి, ఉశతీహి అని అంటే పాలు తనంత తాను చేపి బిడ్డకు ఇచ్చేటువంటి లక్షణం కలిగినటువంటి, మా తరహా ఇవ తల్లుల వలె, భాజయత పాత్రులని, మమ్మల్ని ఆ మహాఫలాన్ని అనుభవించటానికి యోగ్యులుగా మీరు చెయ్యండి అని మరొక ప్రార్థన. ఏమిటి ఇందులో ప్రార్థన? మమ్మల్ని మిమ్మ మీ మీ స్వరూపాన్ని ప్రార్థించి మహాప్రయోజనం పొందటానికి యోగ్యమైనటువంటి స్థితి కలవాళ్ళుగా చేయండి అని ఈ రెండవ ప్రార్థన. ఒక చిన్న లౌకికమైనటువంటి ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఒక మనిషికి చాలా చాలా గొప్ప ఉపకారం చెయ్యాలి అని ఒక పుణ్యాత్ముడికి ఆలోచన వచ్చింది. ఆ పుణ్యాత్ముడు ఆ ఆ ఆ వ్యక్తి కోసం చాలా మధురాతి మధురమైనటువంటి పదార్థాలు బుట్టలతో సహా తీసుకొచ్చి ఆయన దగ్గరికి పెట్టాడు. అది చూస్తూ ఇతడు ఆనందం అనుభవిస్తూనే ఉన్నాడు. కానీ కర్మవశాత్తు అతడు ఆ పదార్థాన్ని నోట్లో పెట్టుకుంటే అతడికి లోపల ఉండేటువంటి రోగ విశేషం వల్ల అది విషమైపోతుంది. ఆయన తీసుకొచ్చి పెట్టిన దానికి ప్రయోజనం ఏముంది? మనం ఆ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని తీసుకోవటానికి, దాన్ని జీర్ణం చేసుకోవటానికి, దానివల్ల కలగేటువంటి రక్తమాంసాది ధాతు వృద్ధి పొందటానికి తగిన యోగ్యత కూడా మనకు ఉండాలి కదా. అవేం లేకుండా అన్నీ ఉన్నాయి. అందుకనే తెలుగులో ఒక సామెత ఉంది, అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది అని. ఆ అల్లుడి నోట్లో శని ఉన్నప్పుడు అన్నీ ఉండి, పదార్థాలు ఉండి ఏం ప్రయోజనం? అందుకని ఈ మంత్రంలో ఏం చెప్తున్నారంటే, పదార్థాలన్నీ నువ్వు సిద్ధం చేసి ఉంచావు, కానీ వాటిని తీసుకొని మేము అనుభవించి దానివల్ల ప్రయోజనం కలిగేటువంటి స్థితిని సంపాదించే లక్షణాన్ని కూడా తమరే అనుగ్రహించాలి అన్న తాత్పర్యం కలిగినటువంటి మంత్రం ఇది. వహామి శివతమ రసః. జలములలో ఇందాక నేను మొట్టమొదటి ప్రారంభంలో చెప్పాను, రసము అనేటువంటి ఒక లక్షణం ఉంది. రసము అనేటువంటి దాన్ని మనం చాలా వాడుతున్నాం. కానీ రసం అంటే ఏమిటి అనే దాని గురించి ఆలోచించాల్సింది ఉపనిషత్తుల్లోనూ ఉంది, అలంకార శాస్త్రంలో ఉంది, లోకంలోనూ ఉంది. ఉపనిషత్తుల్లో రసం అంటే రసో వై సహ అని చెప్పారు. రసం అంటే పరమాత్మ లక్షణమే. తర్వాత భోజన పదార్థాల్లో రసము అని అంటే తీపి, పులుపు, చేదు, వగరు, కారము మొదలైనటువంటి షడ్రుచులు అని అంటాం. కావ్యాల్లో రసము అని అంటే శృంగారము, వీరము, కరుణము, అద్భుతము, భయానకము, బీభత్సము, రౌద్రము, శాంతము అని నవరసాలను అన్నారు. లోకంలో ఏదైనా ఒక పండు తినేటప్పుడు ఇది తీయగా ఉంది, ఇది పుల్లగా ఉంది మొదలైనటువంటి ఉన్నాయి.
రసము అనేటువంటిది దేని చోటు లేదు. అలాగే రసము అనేటువంటిది కేవలం నోటితో మాత్రమే తీసుకోనక్కర్లే, కంటితో, చెవితో, ముక్కుతో మొదలైనటువంటి వాటితో కూడా మనం గ్రహిస్తాం. అటువంటి రసము యొక్క ప్రధాన స్థానం ఏది? ఆ రసము అనే దాని యొక్క ప్రధాన స్థానం ఏమిటి అంటే జలములు. వహ మీకు సంబంధించినటువంటి అది వట్టి రసం అనే కాదు, శివతమః అత్యంతము మంగళాన్ని కలిగించేటువంటి వాటిల్లో చిట్ట చివరిదన్నమాట. దాన్ని మించిన మరొకటి లేదు, శివతమః. అటువంటి రసం ఉందే, ఆ రసానికి, అటువంటి రసాన్ని ఇహ ఈ భూమిలో నహ మాకు పొందటానికి భాజయత పాత్రులుగా చెయ్యి. అటువంటి రసాన్ని అనుభవించటానికి మమ్మల్ని యోగ్యులుగా తయారు చేయవలసినటువంటి బాధ్యత కూడా నీలో ఉందని మేము గమనించి నిన్ను ప్రార్థిస్తున్నాము ఓ జలదేవత అని ఈ మంత్రం యొక్క అర్థం అన్నమాట. ఆ, అక్కడ ఒక చిన్న ఉపమానం కూడా చెప్పారు. ఉసతీరివ మాతరః అంటే ఆ, కన్న బిడ్డకు పాలిచ్చేటువంటి లక్షణం కలిగినటువంటి ఆవు. ఆవు లోకంలో స్త్రీ, తల్లి. కన్న తల్లి ఎవరైనా సరే, అది పశు రూపంలో ఉండొచ్చు, పక్షి రూపంలో ఉండొచ్చు, మరి వృక్ష రూపంలో ఉండొచ్చు, అన్నిట్లోనూ ఉంటుంది. ఉదాహరణకి మనం చూడండి, కాకుల్ని చూడండి. తల్లి కాకి గూట్లో పెట్టినటువంటి పిల్లలకి అక్కడక్కడ ఆహార పదార్థం ముక్కుతో కలుచుకొని వచ్చి గూట్లోకి వస్తుంది. వచ్చినప్పుడు ఆ పిల్లలందరూ దగ్గరికి చేరి ఆ కాకి ఆ గుడ్డు నుంచి బయటపడ్డ పిల్లలందరూ కూడా నోరు తెరుచుకుంటే ఈ సుకుమారంగా ఆ ఆ పిల్ల దేహానికి ఏమాత్రము బాధ కలగకుండా ఆ తల్లికాకి తన నోట్లో నుంచి తెచ్చిన పదార్థాన్ని దాని నోట్లోకి అందించేటువంటి పరమ రమణీయమైన దృశ్యము చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతూ ఉంటుంది. అది ఉశతీహి అనేటువంటి శబ్దానికి అర్థం. ఉశతీహి అని అంటే అర్థం ఏమిటంటే తల్లి తన శరీరంలో ఉండేటువంటి పాలు మొదలైన వాటిని తన పిల్లకు ఇచ్చి దాన్ని ఆ పెంచాలి, దాన్ని ఆనందం కలిగించాలి మొదలైనటువంటి స్థితి. మా లోకాల్లో పల్లెటూళ్ళలో చూడండి, ఆవు దూడ పాలు తాగిన తర్వాత అతి విచిత్రంగా మంచి ఉత్సాహంతో గంతులేస్తూ అటు ఇటు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది. అంటే అర్థం ఏమిటి? నేను పాలు తాగాను, పాలతో పాటు ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నాను అని అభివ్యక్తం చేయటం. ఆ రకమైనటువంటి స్థితి ఇక్కడ మనకు ఉదాహరణగా ఉపమానంగా చెప్తున్నారు. ఉశతీరివ మాతరః, ఉశతీహి మాతరః ఇవ, పాలిచ్చి ఆనందం పొందేటువంటి తల్లులలాగా ఓ జలదేవతలారా మమ్మల్ని పోషించండి అని ఎంత అద్భుతంగా చెప్తోందో వేదమాత. చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎప్పుడో కొన్ని ఆ, వేల సంవత్సరాల వెనకాల, అంటే సృష్టి ప్రారంభంతో పాటు పరబ్రహ్మముతో పాటు ఏకరూపంగా వచ్చినటువంటి శబ్దబ్రహ్మాత్మకమైనటువంటి వేదములో మనం ఇప్పుడు ఏదో అభివృద్ధి సాధించాము అనుకుని ఏదో ఆ, గర్వపడుతూ అహంకారం పొందుతూ ఉండేటువంటి వాళ్ళందరి నెత్తి మీద ఓ మొట్టికాయ వేసేట్టుగా ఈ మంత్రాలు వీటి అర్థాలు సంభావన చేస్తుంటే, అయ్యా మనం దిగజారిపోయాం కానీ ఆ మహాస్థితి నుంచి జారిపోయినప్పుడు ఏదో పిచ్చి కూతలు కూస్తున్నాం కానీ మనం కూసేటువంటి కూతల కంటే కవిత్వం మొదలైనటువంటి వాటి రూపంలో వేదమాత ఇచ్చినటువంటి కవితాత్మకమైనటువంటి రసం అనేటువంటిది అనితర సాధ్యమైనటువంటిది, ఇంకెక్కడా దృశ్యం కానిది అని చెప్పేటువంటి గొప్ప మంత్రవాక్యాలు ఇవి. కాబట్టి ఉశతిగిరివ మాతరః ఉశతీహి, ఆ ఉశతీహి అనేది కూడా వర్తమానార్థక శబ్దం. అంటే అది ఎప్పుడో జరిగిపోయింది, జరుగుతుంది అని కాదు, నిరం నిరంతరంగా జరుగుతూనే ఉంది. ఉశతీహి అనేటువంటి శబ్దంలో ఆ ప్రత్యయము, ఆ ఆ ధా
ఆ ధాతువుకు చేరే కృత్ప్రత్యయం అనేటువంటిది సాంతత్యాన్ని ఈ పని సృష్టి మొదలు నుంచి ఇప్పటిదాకా జరుగుతూనే ఉంది అనేటువంటి అర్థాన్ని అభివ్యక్తం చేస్తుంది. ఉశతీరివ మాతరః అని మా అటువంటి స్వరూపం పొంది అటువంటి తల్లుల్లాగా మీరు ఓ జలదేవతలారా, ఎక్కడ జలము అనేటువంటిది మన దృష్టికి వచ్చినా, ఎక్కడ జలము అనేటువంటిది మన మనస్సులో భావనకు వచ్చినా, ఎక్కడ మనకు తటస్థపడినా, ముఖ్యంగా స్నానపానాదుల విషయంలో సంధ్యావందనం చేసేటప్పుడు ఈ మంత్రాలు చదువుకుంటూ ప్రోక్షణ చేసుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో ఈ అర్థాన్నంతా సంభావించుకుని మనం చేసినట్లయితే సంధ్యావందనంలో ఏ ప్రయోజనం పొందవలసిందిగా మహర్షులు భావన చేసి ఆ మంత్రాన్ని అందులో కూర్చారో, కల్పం అంటారు దాన్ని, సంధ్యావందన మంత్రాలు దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది అని ఏర్పాటు చేసినటువంటి మహర్షులు ఉన్నారే, వాళ్ళందరి పాదాలు పట్టుకుని మనం మనకింత మేలు చేసిన దానికి కృతజ్ఞతాభావంతో ఉండాలన్నమాట. అటువంటి మంత్రాలు ఇవి. ఆ ఆ ఏమంటుంది ఈ మంత్రం ఏముంటుంది? యో శివతమోరసస్తస్య భాజయతే హనః. మాకు లభించేటువంటి రసమంతా శివతమమైనది, అది నీ నుండే మాకు వస్తోంది. మీ దానివల్ల ప్రయోజనాన్ని మేము అందుకుంటున్నాము. ఎలాగా అంటే ఆవు దూడల్లాగా తల్లి పొదుగులో నోరు పెట్టి ఆ ఒక ఒక ఆ దూడ ఆవు పాలు తాగుతున్నప్పుడు ఆ ఆవు ముఖం చూడండి, అందులో ఎంతో ఒక అత్యద్భుతమైనటువంటి పరితృప్తి కలుగుతూ ఉంటుంది ఆ ఆ పాలిచ్చేటువంటి వ్యక్తికి. అటువంటి మహా ఉదాత్తమైనటువంటి ఉపమానాన్ని ఇక్కడ చెప్తోంది ఈ మంత్రం. శివతమోరసస్తస్య భాజయతే హనః. అటువంటి మహాప్రయోజనానికి మేము పాత్రులమయ్యేట్టుగా చేయవలసింది అని ఈ రెండవ మంత్రం మనకు చెప్తోందన్నమాట. శివతమోరసస్తస్య భాజయతే హనః ఉశతీరివ మాతరః. ఇహ అన్నారు. ఇహ అంటే భూలోకంలో, సృష్టిలో అనడం చేత మనం చాలాసార్లు అనుకున్నాం, భారతీయుడు ఎప్పుడూ కూడా ఎటువంటి వాడు భారతీయుడు అవుతాడంటే, తాను ఏ మహాప్రయోజనం కలగాలని అనుకుంటున్నాడో ఆ మహాప్రయోజనము సృష్టిలో ఉండేటువంటి సమస్త ప్రాణికోటికి కలగాలి అనేటువంటి భావన ఉన్నటువంటి వాడే భారతీయుడు. ఇహ అనేటువంటి మాటలో ఏం తెలుస్తోందంటే, ఇహ అంటే ఈ సృష్టిలో ఉండేటువంటి 84 లక్షల జీవరాశులకు ఇటువంటి పుష్టి కలిగించాలి అని జలాన్ని ఎవడికి వాడు ప్రార్థిస్తున్నాడు. ఒకవేళ ప్రార్థించలేని వాడెవడైనా ఉంటే వాడి తరఫున తానే ప్రార్థిస్తున్నాడు. ఒక్కొక్కసారి అనేకమైనటువంటి కారణాల చేత వృద్ధులు సంధ్యావందనం చేయలేకపోతారనుకోండి. ఆ సంధ్యావందనం చేయలేకపోతే ఆ నేను స్వయంగా చూశాను. ఆ సంధ్యావందనం తండ్రి గారు చేయలేని స్థితిలో, మానటానికి ఒప్పుకోని మానస స్థితిలో, దేహ సంబంధంగా సరైనటువంటి స్థితి లేనప్పుడు ఆ కుమారుడు ఆయనకి స్నానం చేసి చంటి పిల్లవాళ్ళలాగా ఆయన్ని ఆ పీట మీద కూర్చోబెట్టి బట్ట కట్టి ఆయన చేతిలో నీళ్లు అవి పోసి ఆ సంధ్యావందనం చేయించేటువంటి ఆ ఆ పరమ రమణీయమైనటువంటి పరమ రసాత్మకమైనటువంటి సన్నివేశాలు మా జీవితంలో చూసేటువంటి అవకాశం కలిగిందనమాట. అటువంటి స్థితి భారతీయుని రక్తంలో ఉన్నటువంటిది. నేను ఏ మహాప్రయోజనాలు పొందుతున్నానో ఆ మహాప్రయోజనాలు నాతో ఉన్న వాళ్ళు అందరూ పొందాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ అనేటువంటి పరమ అత్యంత ఉదారమైనటువంటి ఆశాస్యము
భారతీయుని యొక్క భారతీయుని యొక్క హృదయంలో ఉంటుంది, ఉండాలి. ఉంటేనే వాడు భారతీయుడు. లేకపోతే వాడి పాశ్చాత్య సంస్కారమో మరొకటో మరొకటో అనాల్సింది. కాబట్టి చిన్నినా పొట్టకు శ్రీరామ రక్ష అనేటువంటి భావన ఉన్నవాడు భారతీయుడు కాడండి. అందరూ సుఖపడాలి అనేటువంటి భావన ఉన్నవాడు మాత్రమే భారతీయుడు. కనుక యోవశివతమో రసస్తస్య భాజయతే హనః ఉశతీరివ మాతరః తస్మా అరంగమామో యస్య క్షయాయ జిన్వథ ఆపోచన యథా జనః. ఇది మూడో మంత్రం ఈ వరసలో. ఆపహ, మళ్ళీ ఇక్కడ జలదేవతలను గురించి సంబోధిస్తున్నాం. ఆపహ, ఓ జలదేవతలారా, యస్య, మేము తెలుసో తెలియకో అనేక రకములైనటువంటి పనులు చేస్తూ ఉంటాం. పని చేశాము అని అంటే ఫలం అనేటువంటిది అంటిపెట్టుకునే ఉంటుంది. నీడ లాగా. కాబట్టి మేము చేసేటువంటి పనుల వల్ల అనేకమైనటువంటి పాపాలు తెలుసో తెలియకో మమ్మల్ని చుట్టుమట్టి ఉంటూనే ఉంటాయి. పాపము నరకము అనేటువంటి ఫలితాన్ని ఇస్తుంది. పుణ్యము స్వర్గము అనేటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనం పుణ్యఫలాన్ని కోరినట్లయితే పుణ్యకార్యాలు చేయాలి. పాపఫలం వద్దనుకుంటే పాపాలను మానేసేయాలి. ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం ఉంది. పుణ్యస్య ఫలమిచ్చంతి, పుణ్యము యొక్క ఫలం కావాలంటారు. పుణ్యం నేచ్చంతి, పుణ్యమైన పనులు మాత్రం చెయ్యరు. నా పాప ఫలం ఇచ్చంతి, పాపం యొక్క ఫలం వద్దు బాబోయ్ అంటుంటారు. పాపం కుర్వంతి, పాపాలే చేస్తూ ఉంటారు. పాపం చేస్తూ పాప ఫలం వద్దంటారు. పుణ్యం చేయకుండా పుణ్యఫలం కావాలి అని అంటారు. ఇది ఇటువంటి ఆ, ఏమనాలి దీని మూర్ఖత్వ లక్షణాన్ని, అటువంటి స్థితి. అందుకని ఇక్కడ మళ్ళీ ఆపహ, జలదేవతను ఉద్దేశించి, మేము తెలిసో తెలియకో ఏదో పాపం చేసి ఉంటే దాని క్షయాయ, అవి ఆ పాప ఫలము అనేటువంటిది నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకోవటం కోసమని జిన్వధ, మీరు మాకు ప్రీతిని కలిగిస్తూ ఉన్నారు. మేము తెలియక చేసిన పాపాన్ని రూపుమాపేటువంటి దాన్నిగా మీరు చేస్తూ మమ్మల్ని రక్షిస్తున్నారు. జలాలు ఎట్లా రక్షిస్తున్నారు అని కొంతమందికి మనసులో సందేహం వస్తుంది. మనం స్నానం చేస్తున్నామండి. స్నానం చేసినప్పుడు మన శరీరంలో ఉండేటువంటి వెలుపల శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్నంతా నీరు అనేటువంటిది తొలగిస్తోందా లేదా? ఆ నీ ఆ మాలిన్యమే పాపం అనుకోండి. ఆ బయట ఉంటే మాలిన్యము అంటున్నాం, లోపల ఉంటే పాపము అని అంటున్నాం. కాబట్టి ఆ పాపము అనేటువంటి దాన్ని లోపల బయట వెలుపల కూడా ఉండి మనల్ని తొలగిస్తూ ఉంది. ఇది ప్రత్యక్షం, మనకు తెలిసి వచ్చేటువంటి విషయం. లేకపోతే స్నానం ఎందుకు చేస్తున్నామండి? అన్నం ఎందుకు ఉడకబెట్టుకుంటున్నామండి? ఇతరమైనటువంటి జలముల వల్ల ప్రయోజనం పొందేటువంటిదంతా కూడా ఏ ఏ మహాప్రయోజనాన్ని అపేక్షించి చేస్తున్నాము? పాపాన్ని తొలగించడం అనేటువంటిది ఒకటి అందులో. తర్వాత పాప యస్య క్షయాయ, ఏ పాపము యొక్క నాశనం కోసం జిన్మధ, మీరు మాకు ప్రీతి కలుగజేస్తూ ఉన్నారు. మనం మంచినీళ్ళు త్రాగేటప్పుడు ఆ అబ్బా ఎంత చల్లగా ఉంది, ఎంత రుచిగా ఉంది అని మనం అనుకున్నా అనుకోకపోయినా అవి మనకు సిద్ధిస్తూనే ఉన్నాయి కదండి. కాబట్టి ఆ ప్రీతి, ఆ ఆ ఒక తృప్తి, మన దాహం వేసినప్పుడు నీళ్లు తాగినప్పుడు మనకు కలిగేటువంటి ఒక మనోవిశ్రాంతి ఏదైతే ఉందో అది ఆ జలములే మనకు కలిగిస్తున్నాయి. జిన్వథ, ప్రీతిని కలుగజేస్తున్నారో, తస్మై, అటువంటి పాపక్షయం కోసమని, పాపక్షయము కారణంగా పాపం అనేటువంటిది తుడిచిపెట్టుకుపోవాలి అనేటువంటి భావనతో ఓ జలదేవతలారా మేము నిన్ను ప్రార్థిస్తున్నాము. వహ, మిమ్ములను అరం, మిక్కిలిగా, గమామ,
శరణు పొందాము. మేము మమ్మల్ని మా రక్షణ బాధ్యత మీదమ్మా అని జలదేవతలను ప్రార్థిస్తూ మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నాము. అరం గమామ. అరం అంటే అతి శీఘ్రంగా, చూద్దాంలే చేద్దాంలే అనేటువంటి లక్షణం దేవతల దగ్గర ఉండదు. లోకంలో మనుష్యులు అనేటువంటి వాళ్ళు తప్పించుకోవడానికి ఎవరైనా ఏదైనా వెళ్ళి అయ్యా నాకు ఈ ప్రయోజనం కావాలి, మీరు సహాయం చేయండి అంటే అలాగే తప్పకుండా చేద్దామండి అంటాడు. ఒక ఆయన నాకు చెప్పాడు. ఒక ఆయన ఏదో పుణ్యకార్యం కోసం కొంత దాన బుద్ధి ఉన్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళాట. వెళితే ఆయన తప్పకుండా చేస్తాను అని అన్నాడు. అన్నాడు, చేయటంలే. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒక నెల రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆయన అడిగాడు. ఆయన అడిగినప్పుడు, అయ్యా నేను మీకు ఇద్దాం అనుకున్నటువంటి సొమ్ము ఇదిగో నా సొరుగులో కవర్లో పెట్టి భద్రంగా పెట్టి ఉంచాను, ఇస్తాను మీకు అన్నాడు. అప్పుడు ఇవ్వలే. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మా హృదయాల్లో అక్కడక్కడ ఉంటాయి కనుక అట్లా కాకుండా అరం అప్పటికప్పుడు శీఘ్రంగా శీఘ్రంగా మేము గమామా పొందుతాం గాక, పొందాము. నహ మమ్మల్ని జనయథ మాకు పుత్రులు పౌత్రులు మావారు మనవారు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధి పొందేట్టుగా చేయవలసినటువంటి ఆ, చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాము మీకు. అరంగమామ వహ నహ మమ్ములను జనయథ. ఆ, జనయథ అంటే పుత్రపౌత్రాది సంపద పొందేట్టుగా అనుగ్రహించు అని ప్రార్థన. పుత్రపౌత్రాది అంటే అర్థం ఏమిటంటే తానే పుత్రుడు అంటే అర్థం. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఆత్మా వై పుత్రనామాసి, నీవే పుత్రుడుగా మళ్ళీ ఏర్పడతావురా అని చెప్తోంది. అలాగే తన నీడ నీళ్లులలో ఊరిన చూచినట్లు అని నన్నయ్య గారు భారతంలో అంటాడు. తండ్రి ఒక నీటి తొట్టె ఉందనుకోండి, దగ్గరికి వెళ్ళి ముఖం పెడితే ఆ కింద మన ప్రతిబింబం కనిపిస్తుంది. సంతానం అంటే అదే అని అన్నారు. ఆ అందుకనే వేదం కూడా ఏం చేసింది, ఆచార్యాయ ప్రియం ధనమాహృత్య ప్రజాతంతుం మావ్యవచ్ఛేత్సి. సంతానము అనేటువంటి దారాన్ని తెంపకుండా నీవు గృహస్థాశ్రమంలో ప్రవేశించి వంశాన్ని వృద్ధి పొందించు అన్నారు. ఒకవేళ ఏ విపరీతమైనటువంటి కర్మఫలం వల్లనో సంతానం కలగకపోతే అక్కడ ఇంకొక రకమైన సంతానం ఉంది. వంశము రెండు రకాలు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకటి జన్మ చేత, ఇంకొకటి విద్య చేత. అంటే తాను నేర్చుకున్నటువంటి విద్య అనేటువంటిది అందరకు బాగా అందేట్టుగా చేసి వాళ్ళందరినీ కూడా విద్యావంతులు చేసి వాళ్ళే తమ సంతానం అనుకోవటం కూడా అది ఒక సంతాన రూపమైనటువంటి మహాఫలం అన్నమాట. కాబట్టి జనయథ అంటే మమ్మల్ని పుత్రపౌత్రాభివృద్ధి పొందేవాళ్ళుగా చెయ్యాలి అని ఆ జలదేవత స్వరూపమైనటువంటి పరమాత్మను, జలదేవతగా మనకు కనిపించేటువంటి 8 తనువులు కలిగినటువంటి ఆ ఆ తత్వాన్ని మనకు ఈ మంత్రం అభివ్యక్తం చేస్తోంది. ఇవి ఒక్కొక్క మంత్రము ఆలోచన చేస్తుంటే ఎంత ఎంత ఉదాత్తమైనటువంటి భావాలు అందులో బాగా పిండి 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 రసమంతా కూడా ఆ అతి సూక్ష్మమైనటువంటి అక్షరాల్లో నిక్షేపించి మనకు ప్రసాదించారో ఆలోచిస్తూ ఉంటే చాలా ఆ పరమాత్మ కరుణ అనేటువంటిది ఆ శంకర భగవత్పాదుల వారిని గురించి అంటారు. ఉమ్, కరుణ వరుణాలయులు అని. కరుణ అనేది సముద్రం అంతటిది. అటువంటి లక్షణం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. తస్మా అరంగమామవో యస్య క్షయాయతిన్వథ ఆపోచన యథాచన. ఇటువంటి జలదేవతాకమైనటువంటి మంత్రాలు మూడింటిని ఇవాళ మనం
విశ్లేషించుకున్నాం. ఈ మంత్రాలన్నింటినీ కూడా మనం ప్రతినిత్యము సంధ్యావందనంలో మార్జనం చేసుకునేటప్పుడు అంటే చేతిలోకి నీళ్లు తీసుకుని నెత్తి మీద చల్లుకుంటూ ఉంటాం. నెత్తి మీద చల్లుకోవడం అంటే అర్థం ఏమిటంటే ఈ వెలుపల ఉండేటువంటి జలము అనేటువంటి దాంట్లో ఉండేటువంటి దివ్య లక్షణం మన శరీరంలో ఉండేటువంటి ప్రతి అణువును తాకుతూ మనకు ఆ ప్రయోజనాన్ని కలిగించాలి అనేటువంటి భావనతో సంధ్యావందన మంత్రాల్లో ఈ జలదేవతాకమైనటువంటి మంత్రాలని పొదిగారు. తస్మా అరంగమామవో యస్య క్షయా యజిన్వథ ఆపోచన యథాచన అని 3 మంత్రాలు అత్యద్భుతమైనటువంటివి. రసా స్వరూపాన్ని మనం సంభావన చేసి ఉపాసించడానికి వీలైనటువంటి మంత్రాలని ఇవాళ మనం జగద్గురువుల అనుగ్రహ విశేషం చేత సంభావించుకోగలిగాం. స్వస్తి. నమస్కారం గురువు గారు. ఎంతో అద్భుతంగా జలదేవతకు సంబంధించినటువంటి 3 మంత్రాలను చాలా చక్కగా మాకు అర్థమయ్యే రీతిలో బోధించి చెప్పారు. మీకు అనేక అనేక ప్రణామములు. మీరు అలాగే అనుమతిస్తే శాంతి మంత్రం చదువుకుందామా? అలాగేనండి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సమావేశాన్ని ముగిస్తాను గురువుగారు. అలాగేనండి.